కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వలసిన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వలన ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకే స్తోత్రాలు. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభుత్వానికి ఉన్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో ప్రభుత్వానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభు, నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు ప్రభు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవాషి గ్లోరీ షందర రిఖందర హరి రాశికందర హరి మమర షందర హల్లెలూయా. ఇదిగో ప్రభు, మీ యొక్క ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి సజీవ లెక్కలు ఉంచి నీ నూతన జీవాన్ని మాలో పెట్టి ఇదిగో నీ సన్నిధికి తీసుకొచ్చావు. ఇది సమయం ఇచ్చావు ప్రభు. ఏమిచ్చినా మీకు రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేత పట్టుకునే నా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ ప్రభు, మీ ఆత్మతో నింపండి. అనాయింటింగ్ విత్ యువర్ సూపర్ న్యాచురల్ పవర్ మాస్టర్. మీ పరలోక అగ్ని అభిషేకంతో నింపండి ప్రభు మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా. యేసు ప్రభు యొక్క నామంలో, శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఏమంటున్నాడు అంటే, మత్తయి సువార్త మరి చూసినట్లయితే 7వ అధ్యాయము 24 నుంచి 25 వచనాల్లో చూస్తే, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరద వచ్చెను, అది గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. కాబట్టి మా పైన కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు, వాటిని గైకొని వాటి చొప్పున నడిచేటువంటి వాడు బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బండ అంటే మన క్రైస్తవ జీవితం. ఆ బండ మీద అంటే క్రీస్తులో మనం మన యొక్క ఇంటిని కట్టుకోవాలి. ఆ పునాది ఎక్కడ వేయబడాలి? క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడాలి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా, ఎంతమంది దైవజనుల ద్వారా మనం దేవుని లేఖనాలను వింటూ ఉన్నప్పటికీ కూడా, మన మనస్సును మార్చుకొని ఆయన దగ్గరకు వచ్చి మనం బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటే, మనం ఏం చేస్తున్నాం? మరి ఎక్కడ కడుతున్నాం మన ఇల్లు? మరి ఈ లోకంలో వ్యర్థమైనటువంటి వాటి మీద మన క్రైస్తవ జీవితాన్ని కడుతూ ఉన్నాం. క్రైస్తవులు అంటున్నాం, కానీ క్రీస్తు ఎవరో ఎరిగి ఉన్నట్లయితే, యేసు ప్రభు ఎవరో తెలుసుకుని ఉన్నట్లయితే మనం క్రైస్తవం అవుతాం. కానీ మనం యేసు ప్రభు ఎవరో తెలుసుకోలేక, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోలేక, ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు, మరి ఎందుకు మానవుడిగా జన్మించాడు, ఇక్కడ పంపబడ్డాడు అనేటువంటి మనం ఎరగకపోతే మనం ఏమవుతాము అంటే బుద్ధిహీనులం అవుతాము. మన భక్తి అది ఎలా ఉంటుంది? ఎందుకు భక్తి చేస్తున్నాం? మన అవసరాల కోసం చేస్తున్నాం. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మన అవసరాల కోసం చేస్తూ అయ్యే ప్రాకులాడుతూ వస్తున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, బండ మీద ఇల్లు కట్టినప్పుడు అది వాన కురిసినో, గాలి వచ్చినో, వరద వచ్చినో అది ఏమాత్రం కూడా పడిపోలేదు అంటుంది దేవుని యొక్క వాక్యం. క్రీస్తు అనే బండ పైన మన ఇల్లుని కట్టినప్పుడు అది గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా అది పడిపోదు. ఎన్ని తుఫానులు వచ్చి ఆ ఇంటి గోడలకు కొట్టినా, గాలి వచ్చి ఆ ఇంటిని ఊగిసలాడేటట్టు చేసినా, వరద వచ్చి ఆ నీళ్ళు ఇంటిని తాకినప్పటికీ అది బండ మీద కట్టినటువంటి ఇల్లు పడిపోదు అంటున్నాడు. అంటే
ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, నువ్వు బండ మీద కట్టబడినట్లయితే నీ క్రైస్తవ జీవితం, నీ క్రైస్తవ భక్తి క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడినట్లయితే, ఆ బండ అయినటువంటి క్రీస్తు మీద కట్టబడినట్లయితే మనం దేనికి కూడా ఆందోళన చెందం, దేనికి కూడా భయపడము, దేనికి కూడా మరి సొమ్మసిల్లిపోము. అది పడిపోదా ఇల్లు అంటున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మరి యేసు ప్రభు యొక్క మాటలు విని వాటికి లోబడుతున్నామా? దేవుని యొక్క మాటలు వింటూనే ఉన్నాం. అది ఎలా వింటున్నాం? మనస్ఫూర్తిగా వింటున్నామా? దేవుని మందిరానికి వెళుతున్నాం, దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఆ వాక్యం కూడా నీతో నాతో మాట్లాడుతూ ఉంది. అలాంటప్పుడు వాటిని మనస్ఫూర్తిగా వింటున్నామా? హృదయం అంతటితో మనం విని దాన్ని మనం చేర్చుకుంటున్నామా? మన హృదయంలో చేర్చుకోవట్లేదు నా ప్రియమైన వాళ్ళరా. ఏదో నామక వస్తే వెళ్తున్నాం, మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, బైబిల్ తీసుకుని వెళ్తున్నాం. వారు చెప్పినటువంటి మాటలను మనం విని శ్రద్ధగా లోతుగా విన్నప్పుడు మన ఆత్మీయ జీవితం లోతుగా కట్టబడుతుంది. దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఆ లేఖనం ద్వారా మన యొక్క పరిస్థితి మార్చబడుతుంది, మన హృదయాలు మార్చబడతాయి, మన స్థితిగతులు మార్చబడతాయి, మన ప్రవర్తనలు మార్చబడతాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకని అక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుని యొక్క మాటలు విని వాటికి లోపడి వారి జీవితాన్ని కట్టుకునేటువంటి వారు మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా లోతుగా పునాది వేయాలి. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది లోతుగా వేయకపోతే ఏమవుతుంది? అది పడిపోతుంది. వంతెనైనా ఇల్లు అయినా ఏదైనప్పటికీ కూడా పునాది లోతుగా లేకపోతే అది పడిపోతుంది. అలాగే మన భక్తి జీవితానికి లోతుగా పునాది వేయాలి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రిఖలర బషందర బషందర హోరికలర మషందర బషందర రిఖందర హోరియరా శిఖందర హోరిమమ్మ రషందర. హల్లెలూయా. మన భక్తి జీవితానికి లోతుగా పునాది వేయకపోయినట్లయితే మనం క్రైస్తవం అనబడము. ఎందుకంటే క్రీస్తు ఎవరో తెలిస్తే, యేసు ప్రభు ఎవరో ఎరిగి ఉంటే, మరి ఆయన ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు, మనం పంపబడ్డాడు అంటున్నాం, క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం, మరి కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం. కానీ ఆయన మాటలు ప్రకారంగా మనం జీవిస్తున్నామా? క్రీస్తు లేని జీవితాన్ని జీవిస్తున్నాం. అది వ్యర్థమే కదా. క్రీస్తు లేని జీవితం మనకు ఉండకూడదు కదా. క్రీస్తుతో ప్రయాణం చేయాలి కదా. మన ఆత్మీయ ప్రయాణం యేసు ప్రభుతో చేయవలసిన వారమై ఉన్నాం, ఈ లోకంతో కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళగా. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, ఒక వ్యక్తి జీవితం మారాలంటే, మారిన ఆ జీవితం ఆ బండ మీద స్థిరపరచబడాలి అంటే ఆ మనిషి, మారినటువంటి మనిషి భక్తిలో నిలబడాలి అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా యేసయ్య మాటలు వినాలి, ఆ ప్రకారం తన జీవితాన్ని కట్టుకోవాలి. ఒక వ్యక్తి పాపక్షమాపణ పొంది పశ్చాత్తాపడి తన యొక్క జీవితం మారాలి. మారినటువంటి జీవితం ఆ స్థిరమైన పునాది మీద ఉండాలి, ఆ బండ మీద కట్టబడాలి. ఆ దేవుని యొక్క బిడ్డగా పిలువబడినటువంటి ఆ వ్యక్తి అస్థిరంగా నిలబడాలి. కొంతమంది మనసు పొందుతారు, పాపక్షమాపణ పొందుతారు, మరి బాప్తిసాన్ని తీసుకుంటారు, కానీ మరలా వెనదిరుగుతారు. పాత అలవాట్లకి మరలా మరి చిక్కబడిపోతూ ఉంటారు. అయితే ఆ మాటను విని ఆ దేవుని యొక్క లేఖనాన్ని గ్రహించి నీ మనస్సు మార్చుకున్నటువంటి నీవు, బాప్తిసం తీసుకున్నటువంటి నీవు మరలా వెనక్కి తిరిగి ఆ పాత అలవాట్లకే, కుక్కతన వాంతికి లోబడినట్లుగా ఆ పాత రోత అలవాట్లకే మనం బలి అయిపోతూ ఉంటారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ తిరిగి జన్మించినప్పుడు పరలోక రాజ్యం, మనం తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యాన్ని చూడలేము. తిరిగి జన్మించాలి అంటే దేవునిలో జన్మించాలి. ఒకసారి తల్లి గర్భంలో నుంచి జన్మించాము, ఆ తర్వాత మనం దేవునిలో జన్మించాలి. తిరిగి మన పాపాన్ని విడిచిపెట్టి, మన బలహీనతలను విడిచిపెట్టి, మన కొరకు వచ్చినటువంటి, ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మొదటిసారిగా రక్షణ ఇవ్వటానికి వచ్చాడు, ఈ లోకంలో జన్మించాడు. అవును,
మనందరికీ కూడా రక్షణ ఇవ్వటానికి అక్కడ రాయబడి ఉంది కదా, ఏమని? ఆయన రక్షకుడు, మరి ఇమ్మాన్యుయేలు, మనను రక్షించడానికి, పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం ఆయన రక్షకుడిగా వచ్చాడు. నా ప్రియమైన వాళ్ళరా, మరొకసారి రాబోతున్నాడు. రెండవసారి వచ్చినప్పుడు మనం రక్షింపబడతాము, అప్పుడు చూసుకుంటామంటే కుదిరేటువంటి పని కాదది. అవును, కనుక ఇప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి సమయంలో మనం ఆయన రక్షణ పొందుకోవాలి. ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు! నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను వెతుక్కుంటూ ఈ లోకంలోకి వచ్చాడు. తన యొక్క పరలోకపు మహిమనంతను కూడా వదిలిపెట్టి ఈ లోకంలోకి వచ్చాడు. తండ్రి తన ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి, ఈ లోకం పాపంతో శాపంతో నిండి ఉన్నప్పుడు, నీవు నేను కూడా పాపంలో శాపంలో పడి బ్రతుకుతూ ఉన్నప్పుడు, మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనను పాప శాప రోగ దోష వ్యసనాల నుంచి విడిపించి మరి మనను శుద్ధి చేశాడు. తన రక్తంతో నా ప్రియం శుద్ధి చేయడానికి వచ్చాడు, శుద్ధి చేశాడు. నువ్వు కానీ నేను కానీ ఆ రక్తంతో శుద్ధి చేయబడని ఎడల మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపలేం. మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని మనం అనుకుంటున్నాం. కాదు నా ప్రియమైన వాళ్ళరా. మరి త్రాగుబోతులు, తిట్టుబోతులు, మరి వ్యసన పనులు, అసూయ పనులు, మరి దోషారోపణ చేసేవారు, నేరారోపణ చేసేటువంటి వారు అందరూ కూడా, మనం అందరం కూడా మనలో అటువంటి బలహీనతలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ప్రతిదినము కడుక్కొని మనం విడిచిపెట్టేటువంటి వరంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును, అయితే ఎప్పుడైతే నువ్వు స్థిరపరచబడతావో, ఆ బండ మీద నువ్వు స్థిరంగా నిలబడతావో, అప్పుడు దేవుడు నిన్ను ఆ పరలోక రాజ్యంలోకి నిన్ను స్థిరపరిచి, నీ జీవితాన్ని నా జీవితాన్ని స్థిరపరిచి, నీ బ్రతుకును నా బ్రతుకును మార్చి, పడిపోయి చెడిపోయి ఉన్నటువంటి ఈ బ్రతుకును మార్చి, ఆయన మనలను తనతో తీసుకుని వెళ్ళి మరి తనతో కూర్చొని పెట్టుకోవడానికి ఆయన మహిమ ఎదుట అక్కడ తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ యేసు ప్రభు మనను ఆ పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళడానికి వస్తాడు పెళ్లి కుమారుడుగా. అది ధన్యత. ఈ లోకంలో అల్పకాల పాప భోగంలో అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందటం మేలు అన్నాడు మోషే. నా ప్రియమైన వాళ్ళరా, అంతే కదా. ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా అల్పకాల పాప భోగములే. వీటన్నిటిని చూసి మనం చాలా మురిసిపోతూ ఉంటాం. ఇది కాదు, ఇది అదృశ్యమైనది కాదు, దృశ్యమైనటువంటిది. అదృశ్యమైనటువంటివి ఆ పరలోకంలో మన కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే చూడండి, మనం పాపాన్ని విడిచి అనుదినము కూడా ప్రార్థనలో, వాక్యములో దేవుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి వారంగా ఉండాలి. మనస్ఫూర్తిగా హృదయమంతటితో దేవుని వేడుకోవాలి. మన పాపాలు బలహీనతలను విడిచిపెట్టాలి. నీవు నేను ప్రతి దినము కూడా కడుక్కోవాలి. నోటి పాపం, కంటి పాపం, ఆలోచన పాపం, తలంపుల పాపం, ఊహల పాపం, ఉద్దేశాల పాపాలు, ఈ పాపాలన్నింటినీ కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. వాక్యాన్ని మనం ధ్యానించవలసినటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, మరి మన హృదయాన్ని చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టుకుంటూ ప్రభు రాకడక ఎదురు చూడాలి. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు అనేసి చాలా సంబరంగా మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. అది వాస్తవమే, చేసుకోవాలి. చేసుకుంటూ మనం ఎక్కడున్నాం? ఆయన మన కొరకు వచ్చాడు, మన కొరకు ఈ లోకంలో జన్మించాడు, పాపులమైన మనలను మరి రక్షించడం కోసం వచ్చాడు, మన యొక్క భయాల నుంచి విడిపించడం కోసం వచ్చాడు, మనకు తోడై నడిపించడానికి ఆయన ఇమ్మానుయేలు అంటే మనకు తోడైండే దేవుడు అని చెప్పి ఆయన మనకు తోడైండి నడిపించడానికి వచ్చాడు. వచ్చిన యేసు ప్రభుని ఎక్కడ పెట్టుకున్నాం? యేసు ప్రభుని మన హృదయంలో పెట్టుకున్నామా? ఆయనకి స్థానం ఇచ్చామా? మన హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే మన భక్తి స్థిరంగా ఉంటుంది. మరి ఆ బండ మీద కట్టబడుతుంది. మన క్రైస్తవ జీవితం క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. లిఖర భాషాంధరల భాషాంధర రియాంధర భాషాంధర
రౌషల రాశీకరమైనటువంటి ప్రౌసీ చీజస్సీ కల్వరి. ఆ క్రీస్తు అనేటువంటి బండపైన మన యొక్క జీవితం కట్టబడాలి, మన యొక్క కుటుంబం కట్టబడాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆ క్రీస్తు అనే బండపైన కట్టబడకపోతే, దానికి స్థిరమైనటువంటి పునాదులు లేకపోతే ఆ ఇల్లు కూలిపోతుందన్నాడు. ఆ ఇల్లు కూలిపోతుంది. ఒక శ్రమ రంగానే నీరసించిపోవటం, ఒక కష్టం రంగానే కదిలిపోవటం, అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక నింద అవమానం రాగానే మరి ఎంతో వేదన పడిపోవటం. ఇది కాదు, మన కోసం ఆయన ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు అనుభవించాడో మనం గుర్తెరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మొదటిదిగా చూసినట్లయితే తిరిగి జన్మించాలి. అయితే నా ప్రియమైన వల్లరా మత్తయి సువార్త మరి లో చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో ఇదిగో కాబట్టి ఒక వ్యక్తి మొదటగా మారు మనసు పొందాలి. అవును, తన మనసు మార్చుకుని తన పాపాన్ని విడిచిపెట్టాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం మారు మనసు పొందామా? మన పాపాలను విడిచిపెట్టామా? దేవుని కొరకు ఎదురు చూస్తున్నామా? దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? మనం విడబడే గుంపులో ఉంటామా? ఎక్కడ ఉంటాము? మారు మనసు పొందిన రక్షణ పొందినటువంటి వారము మన రక్షణను వణుకుతో భయంతో కాపాడుకుంటున్నామా? ఈ లోకంలో మస్తు మాలిన్యం, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా మనం వెంట పెట్టుకుని మనం అక్కడికి వెళ్తాం అనుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మన వెంట రాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇది ఇక్కడే మన శరీరం ఇక్కడ ఉంటుంది, ఆత్మ పంపిణీ వాళ్ళ దగ్గరికి వెళుతుంది కనుక నా ప్రియమైన వాళ్ళరా శరీరం మన్నైపోతుంది. అవును, రోగాలు, ఈ వెదలు, శోధనలు, శ్రమలు, ఇవే డబ్బు, అంతస్తు, ఐశ్వర్యం, ఇవేమి కూడా మనం వెంట రావు. వీటన్నిటిని కూడా వదిలిపెట్టింది దేవుని వైపు చూడాలి. వదిలిపెట్టమంటే ఎక్కడి నుంచి వస్తాయండి మాకు అంటారు. అది కాదు, అది దేవుడు మనకి జీవనోపాధికి దేవుడు ఇస్తున్నాడు. కానీ మనం దాని మీదే శ్రద్ధ పడుతున్నాం. కానీ నేను ఎలా ఉన్నాను ప్రభువా, నేను ఎలా జీవిస్తున్నాను నీ కొరకు ప్రభువా, నా ఆత్మీయ జీవితం ఎక్కడ కట్టబడింది ప్రభువా అని మనం ఒక్కసారి మరి విమర్శించుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితం ఎక్కడ కట్టబడిందో మరి మనకు తెలుస్తుంది నా ప్రియమైన వాళ్ళరా. అయితే రెండవదిగా చూస్తే జ్ఞానం కలిగిన స్త్రీ మరి తన ఇంటిని కడుతుంది. ఆ జ్ఞానం ఏ జ్ఞానం అయి ఉండాలి? అయితే మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ జ్ఞానం పరలోక జ్ఞానం అయి ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కడుతుందంట. ఈ లోక జ్ఞానంతో మన ఇల్లును కట్టలేం, పరలోక జ్ఞానంతో మన ఇల్లును కట్టాలి. దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలని ఆ దేవుని సన్నిధిలో దేవుని పాదాల వద్ద మొరపెట్టేటువంటి వరంగా ఉండాలి. మరియా దేవుని పాదాల దగ్గర కూర్చుని ఏం చేసింది? ఆయన మాటలు వింది. ఇక్కడ కూడా యేసుప్రభు అంటున్నారు, నేను నా మాటలు విని వాటి చొప్పున చేసేటువంటి వారి యొక్క మరి జీవితం బండ మీద కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఆ క్రీస్తు అనే బండ మీద నిలబడాలి, ఆ స్థిరంగా నిలబడాలి అంటున్నారు. అక్కడ కూర్చున్నాం ఏం చేసింది? ఆయన మాటలను విద్దిన ప్రియమైన వాళ్ళరా. ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే దేవుని యొక్క మాటలను మనం వినాలి. మనం విని వాటి ప్రకారంగా మనం జీవించాలి. ఆ మాటలను మనం హృదయంలో పెట్టుకోవాలి. మనలో ఒక్కసారిగా మార్పు వస్తుందా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ దేవుని దగ్గర కూర్చున్నప్పుడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయనే మనలో మార్పును తీసుకొస్తూ ఉంటాడు. నీ వల్ల నా వల్ల కానీ కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఇక్కడ చూస్తే ఆ రీతిగా ఆ కుటుంబాన్ని భక్తిలో నడిపించుకుంటుంది. అవును నా ప్రియమైన వాళ్ళరా, తన బిడ్డలను భక్తిలోకి నడిపించుకుంటుంది, తన భర్తను కూడా భక్తిలోకి నడిపించుకుంటుంది జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. అయితే నువ్వు చూడండి, భయంకరమైనటువంటి పాపం విస్తరించి ఉన్నటువంటి ఈ రోజుల్లో అసలు దేవుడు అంటే లెక్కలేదు. దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం. అవును, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే బద్ధకం. వేకుజామున లేచి దేవుని సన్నిధిని వెతకాలి అంటే చాలా బద్ధకం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం భక్తి అనేటువంటిది భయంకరమైనటువంటి భక్తి అనేటువంటిది చేస్తున్నాం. కానీ మన చుట్టూ భయంకరమైనటువంటి పాపం విస్తరించబడి ఉంది. ఆనాడు నోవహు దినాల్లో మరి జలప్రళయం వస్తుందని మరి దేవుడు నోవహుకి హెచ్చరిక చేసినప్పుడు నోవహు ఏం చేశాడు? తన ఇంటి వారి కొరకు ఓడను రక్షణ అనేటువంటి ఓడను సిద్ధపరచుకున్నాడు. వారందరినీ లోపలికి రమ్మంటే
ఎవరు రాలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. తినేవారు తింటున్నారు, తాగేవారు తాగుతున్నారు, ఇల్లు కట్టుకునేవారు కట్టుకుంటున్నారు. జలప్రలయం ఆగిపోయింది, అందరూ చనిపోయారు. చూడండి, అలాగే దేవుని రాకడకు ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని బాగు చేసుకో, వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి, నా రాకడ కొరకు ఎదురు చూడు, నా రాకడ కొరకు నువ్వు సిద్ధపడు, అనేకులను సిద్ధపరచు, అలాగే నీ ఇంటి వారిని సిద్ధపరచు అని చెప్పి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఎవరితో మాట్లాడాడు? నోవాహుతో మాట్లాడాడు. నోవాహుతో మాట్లాడినప్పుడు నోవాహు ఏం చేశాడు? తన భార్యను, తన కొడుకులను, తన కోడళ్లను ఆ ఓడలోకి ఎక్కించుకున్నాడు. ఆ రీతిగానే నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆ ఓడలోకి మన కుటుంబం ఎక్కాలి, మన బిడ్డలు ఆ ఓడలోకి రావాలి. అవును, దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకోవలసినటువంటి వరంగా ఉంటున్నాం. చూస్తే మరి తప్పిపోయినటువంటి కుమారుడు తన స్థితిని గమనించాడు. తన స్థితిని గమనించి మళ్ళా తిరిగి తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. నువ్వు తప్పిపోయావా? నువ్వు దేవుని యొక్క బిడ్డగా మార్చబడిన తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత మళ్ళా తిరిగి వెనక జీవితానికి వెళ్తున్నావా? తాగుడికి అలవాటు పడ్డావా? లేకపోతే ఇంకా వదిలిపెట్టలేనటువంటి బలహీనతలను వాటి వైపే చూస్తున్నావా? తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి ఏ రీతిగా తిరిగి వచ్చాడు, నీవు కూడా దేవుని దగ్గరకు తిరిగి వచ్చినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అయితే నా ప్రియమైన మహిళ, 100 గొర్రెలలో 99 గొర్రెలు ఉన్నాయి. తప్పిపోయిన ఒక గొర్రె కొరికే దేవుడు వెతికాడు. అవును, పాపి కొరికే లోకానికి వచ్చాడు. పాపులను పాపం నుంచి విడిపించటానికి, రోగులకు స్వస్థతను ఇవ్వటానికి, రోగికి ఆరోగ్యం కలగచేయటానికి ఆయన పరమ డాక్టర్గా, పరమ వైద్యుడిగా మన మానసిక వ్యవస్థను మార్చటానికి, మన మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను సరిచేయటానికి ఆయన ఇచ్చాడు ఈ లోకంలోకి. నిజమే, పండగే. ఎందుకు? ఎక్కడ పండగ? మనం పండగ సంబరాలే. ఆ సంబరాల్లో తాగేవాళ్ళు ఎంతమంది? ఆ సంబరాల్లో తాగి కొట్టుకునేటువంటి వారు ఎంతమంది? ఇదే ఆ పండగ? అది కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ పండగ అంటే దేవుడు మన హృదయంలో నివాసం చేయాలి. దేవునికి మన హృదయంలో బలిపీఠం కట్టాలి. మన హృదయంలో దేనికి కూడా చోటు ఉండకూడదు, తావు ఉండకూడదు. ఒక్క దేవునికే బలిపీఠం కట్టపడాలి. దేవునికే నా ప్రియమైనటువంటి వాళ్ళ మన హృదయంలో నివాస స్థానం ఉండాలి. అట్టి నివాస స్థానం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే దినవల్ల చేతులు చాపుతున్నాను మీ కొరకే అంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. అవును, ఆ చాపబడిన చేతుల్లోకి మనం వెళ్తే దేవుడు మనల్ని ఆదరించి, కృప చూపించి, తన బిడ్డలుగా మనల్ని ప్రేమించి తన రాజ్యంలో కూర్చోబెట్టుకుంటాడు. ఆయన తండ్రి యొక్క కుడిపర్శాన్ని కూర్చొని ఏ రీతిగా మరి విజ్ఞాపన చేస్తున్నాడు? ఎవరి కొరకు? మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆ విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసయ్య యొక్క మాటలు విని, ఆ మాటల ప్రకారం మన బతుకులను కట్టుకున్నట్లయితే, మన జీవితాలను కట్టుకున్నట్లయితే ఇంకెంతకాలం దేవుని రాకడ సమీపించిందాడు. ఎన్నో పరిస్థితులను చూస్తున్నాం, ఎన్నో అవాంతరాలను చూస్తున్నాం, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి వాటిని చూస్తున్నాం. ఈ భక్తి చేస్తూ ఉంటే దీనికి అభ్యంతరం పెట్టేటువంటి వారిని కూడా చూస్తున్నాం. ఈ వాక్యం కూడా మోయబడుతుంది అని దేవుని లేకుండా ఏకలం సెలవిస్తూ ఉంది. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. సమయం ఉండే నీకు నాకు సమయం ఇచ్చాడు. ఈ సమయం చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ సమయం చూడలేక దేవుని దగ్గరకు వెళ్ళిపోయారు. కానీ నీకు నాకు సమయం ఇచ్చాడు నా ప్రియమైన వాళ్ళరా. వారికంటే గన్ను అని కాదు, వారికంటే బుద్ధిమంతులం అని కాదు, వారికంటే తెలియగలిగినటువంటి వారం అని కాదు. నీ పట్ల నా పట్ల ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తం ఏదో ఉంది. దాన్ని నెరవేర్చబట్టడానికి మన ఇంకా ఈ భూమి మీద నీతో నాతో ఆయన పని ముగించబడలేదు. అందుకే ఈ భూమి మీద ఉంచాడు. కనుక నా ప్రియమైనటువంటి వల్ల జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది. అవును, అయితే నా ప్రియమైనటువంటి వల్లరా మరి లోకరీతిగా మరి బుద్ధిమంతులైతే ఏమనుకుంటారంటే అతను చాలా బుద్ధిమంతుడు, అతను చాలా తెలియగలిగిన వాడు అంటారు. లోకరీతిగా లౌకిక జ్ఞానం కలిగి జీవించేటువంటి వారు చాలా బుద్ధిమంతులు, చాలా సంపాదించాడు, అతనికి చాలా తెలివితేటలు ఉన్నాయి అంటున్నాడు. ఆ సంపాదించిందంతా పట్టుకుపోతారా? సంపాదించిందంతా పట్టుకుపోతారా? ఎక్కడికి పట్టుకుపోతారు? నువ్వు సంపాదిస్తే ఎక్కడికి పట్టుకుపోతున్నావు? దేవుడు రాజ్యంలోకి పట్టుకెళ్తావా? దేవుడు అడుగుతాడా నిన్ను? నువ్వేమి సంపాదించావు అంటాడా? నువ్వు ఎలా బ్రతికావు? ఎంతకాలం బ్రతికినా నువ్వు ఎలా బ్రతికావు? నా కోసం బ్రతికావా? నేను నీ కోసం వచ్చాను కదా, నేను నీ కోసం ఈ భూమి మీద జన్మించాను కదా, మరి నిన్ను పాపం నుంచి రక్షించడానికి వచ్చాను కదా,
కనుక మరి నువ్వు ఎలా బ్రతికావు? నీ పాపాన్ని విడిచిపెట్టి బ్రతికావా? నీ బలహీనతలను విడిచిపెట్టి బ్రతికావా అని చెప్పి దేవుడు మనను అడుగుతాడు. ఆయన కొరకు మనం బ్రతకాలి. కనుక మన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు బ్రతకాలి. అప్పుడే నిజమైనటువంటి ఆనందం, అప్పుడే నిజమైనటువంటి తృప్తి. ఏది ఉన్నా ఏది లేకపోయినా నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయనలో మనం బలపడాలి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఒక వర్షిలో రిషందర రికందర కొరియ రాషికందర కొరిమమ్మ రషందర హల్లెలూయా. రౌషల రాశీకరమైతుంద ప్రొఫెసీ జీసస్ కల్వరి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు దేవుడికి ఏమి ఇచ్చినా నన్ను తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను ప్రభువా. ఈ వాక్యం మనందరి వెనుకలో ఫలభరితం చేయను గాక, ఫలభరితం అగును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయదుఃఖమైన మా ప్రభువానికి స్తోత్రాలు. మాతో మాట్లాడారు ప్రభువా. నైనా నీ మాటలు విని మా యొక్క జీవితాలను క్రీస్తు నీ బండపైన కట్టుకోవాలన్నావు. మా గృహాలను క్రీస్తు నీ బండపైన కట్టుకోవాలి. కట్టబడినటువంటి వారం స్థిరంగా నాయన నిలబడాలన్నావు ప్రభువా. అవును తండ్రి, మరి మనస్సు పొంది రక్షణ పొంది నా తండ్రి బాప్తిసం తీసుకున్నటువంటి వారం నా ప్రభువా నీ యొక్క బండపైన స్థిరంగా నిలబడాలి ప్రభువా. మరి నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మేము వెనక్కి తిరిగి చూడకూడదు ప్రభువా. వెనక్కి తిరిగినటువంటి జీవితం మరలా ఎందుకు పనికిరానటువంటి జీవితం అయిపోతుంది కనుక మరి రక్షణ పొందిన తర్వాత కూడా తాగేవారు ఉన్నారు, వ్యభిచారం చేసేవారు ఉన్నారు. అవును ప్రభువా, నా తండ్రి నీ మాటకు లోబడకుండా జీవించేటువంటి వారు ఉన్నారు. వారందరినీ క్షమించండి ప్రభువా. క్షమించి నీ రక్తంలో కరిగావు కనుక, నీ బిడ్డలుగా ముద్రించావు కనుక, తప్పిపోయిన కుమారుడు నీ వద్దకు వచ్చినట్లుగా వారు తప్పిపోయి నీ వద్దకు వచ్చినట్లు మీరు సహాయం చేయండి. జ్ఞానం కలిగిన స్త్రీతని ఇల్లుని కట్టునన్నావు. ఆ రీతిగా అట్టి జ్ఞానం, పరలోక జ్ఞానం మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ఆయన అదేంటి కృపావాక్యాన్ని చేతి పట్టుకుని ఆకాశ మండలం అందులో జ్యోతుల వల్లే ప్రకాశించాలన్నావు. నీ కొరకు, ఆత్మల కొరకు మేము నా తండ్రి ప్రభువా మీకు స్తోత్రాలు ప్రయాసపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. In the mighty power of Jesus, in the mighty blood of Jesus, I rebuke Satan power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. I bind every weakness in the mighty power of Jesus. Power of Jesus, power. ప్రతి ఒక్కరిని కూడా కొంతలేని అభిషేకంతో నింపండి, 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 నింపండి. మీ వాక్యంతో నింపండి. మా హృదయాల్లో మీకు స్థానం ఇచ్చి మా హృదయాల్లోకి మిమ్మల్ని ప్రభువా నా తండ్రి ఆహ్వానించేటువంటి వరంగా, నీకు బలిపీఠం కట్టేటువంటి వరంగా సహాయం చేయండి ప్రభువా. మీకే స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా. వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, శ్రమలతో, చిక్కులతో, అప్పులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క నా తండ్రి ప్రతి పరిస్థితి నుంచి విడిపించడానికి నువ్వు సమర్థవంతుడైన దేవుడో, శక్తివంతుడైన దేవుడో ప్రభువా. మీకే స్తోత్రాలు. వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన ఆలకించి ప్రతి చిక్కుముడి నుంచి కూడా విడిపించినందుకై మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా నా తండ్రి ప్రతి వ్యాధిని కూడా బలహీనపరిచినందుకై స్తోత్రాలు. భయాల నుంచి విడిపించినందుకై స్తోత్రాలు. అనుమానాల నుంచి విడిపించినందుకై స్తోత్రాలు. ఆందోళన నుంచి విడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవన కాల ప్రేమలంతా నీకు అర్పించేవారుగా చేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు. వారి ప్రవర్తన అంతట్లో నిన్ను కాపుదలుగా పెట్టుకుని ప్రవర్తించేటువంటి బిడ్డలుగా చేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు. యవనస్తులైన దైవజీవులను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి. వారు నీ కొరకు ప్రయాసపడుతూ ఉంటుండగా ఆ ప్రయాస అంతట్లో కూడా ప్రభువా మీరుండి సహాయం చేస్తున్నందుకై స్తోత్రాలు. నా ఎందుకు నిరీక్షణ సిగ్గుపరచడం, అవమానపరచదన్నావు. ఆ రీతిగా ప్రభువా నీ ఎందుకు నిరీక్షించి మీ కొరకు పరిగెడుతూ ఉంటుండగా ప్రభువా ఆ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తి గురి వద్దకు అనేకులను చేర్చేటువంటి బిడ్డలుగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకే వందనాలు. అలాగే ప్రభువా నాయన మీకే స్తోత్రాలు. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. ఆ పండినటువంటి వడ్లకు మంచి ధర రావడానికి మీరు సహాయం చేయండి. నా తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి. నేను సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి స్కూల్స్కి, కాలేజీకి వెళ్ళి వస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దిక్కులేని దరిద్రులను, విధవరాలను, పేదవాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటేనే ప్రభువా నా తండ్రి తండ్రిగా మీరుండండి, భర్తగా మీరుండండి, అధ్యక్షుడిగా మీరుండండి, నాయకుడిగా మీరుండి నడిపించండి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.